రోజు నాదెళ్ల భాస్కర్ రావు గారు అంటే ఇంకా వయసు మీద 90 ఏళ్ళు కాబట్టి ప్లస్ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చికిత్స పొందుతూ అది ఇంకా నయంగానే చనిపోయాడు. ఈరోజు మన మధ్య లేడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు ఆ సంక్షోభం సమయంలో నాదెళ్ల భాస్కర్ రావు గారు వెంట నడిచిన నాయకులు ఎవరు, ఆ నాయకులు ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు లేరు అసలు? ఇది మంచి ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు 83లో టీడీపీ తరఫున గెలిచి భాస్కర్ రావు గారి వర్గంలోకి వచ్చి ఎక్సైజ్ మినిస్టర్ కూడా అయ్యారు ఆయన. ఓకే ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఆయన 1 మంత్ మినిస్టర్ అంతే. ఆ తర్వాత ఆయన మళ్ళీ 85కి కాంగ్రెస్కి వచ్చేసి అక్కడి నుంచి కాంగ్రెస్ తో జర్నీ చేస్తూ వచ్చేసారు. ఆయన కూడా ఒరిజినల్ గా టీడీపీ తర్వాత భాస్కర్ రావు వర్గమే. అంటే ఇప్పుడు ఉన్న యాక్టివ్ వాళ్ళలో చూసుకుంటే జీవన్ రెడ్డి పేరే మనం చెప్పాలి. ఎమ్మెల్యే ఈ మధ్య వరకు కూడా, అంటే 2014లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మన 19లో ఎమ్మెల్సీగా గెలిచిన్నారు కదా, మొన్న ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. యాక్టివ్ ఉన్న వాళ్ళలో జీవన్ రెడ్డి ఉన్నారు. తర్వాత నన్నపనేని రాజకుమారి, ఎన్టీఆర్కి గుమ్మడికాయ హారతి ఇచ్చిపోయినాము కూడా ఈయన తరపున వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్ అయింది. ఆ తర్వాత ఒకసారి 89లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచింది. ఇంకా తర్వాత అంతా ఆమెకి ఏం అవకాశం రాలేదు. టీడీపీలో ఉంది, కానీ టీడీపీలో ఏదో ఉమెన్ కమిషన్ చైర్మన్ ఏదో ఇచ్చారు. వీళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు కాకుండా సీనియర్స్లో మనం చూసుకుంటే కర్నూలు నుంచి మన రాంభూపాల్ చౌదరి గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు, తర్వాత భీమారెడ్డి గారు కూడా అప్పుడు ఉన్నారనుకుంటా. భీమిరెడ్డి ఉన్నారు. భీమిరెడ్డి కూడా అసలు యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్రెండ్. ఆయనకు ఎందుకు చెడింది, రాంపురం సోదరుల వాళ్ళ నాన్న ఉరవకొండ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు భీమిరెడ్డి. అతను కూడా అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్. ఆయన కాదు, ఆ భీమిరెడ్డి వేరు. ఈయన అనిందల భీమిరెడ్డి అని నిర్మల్ నుంచి గెలిచారు. మినిస్టర్ అయిన భీమిరెడ్డి. అది కన్ఫ్యూజన్ ఉంది. అదే చెప్తారు. భీమిరెడ్డి ఏమంటారంటే వాళ్ళ పిల్లలు కూడా, మా నాయన అనుకున్నట్టు మంత్రి అయ్యేవాడు, మా నాయన మంత్రి పదవి కోసం పోలే, ఇది చరిత్రలో మీరు చెప్పాలంటారు వాళ్ళు. భీమిరెడ్డి అనుకుంటే మంత్రి పదవి ఇంతమందికి ఆయనకి ఎందుకు ఇవ్వరు? కానీ ఆ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన సపోర్ట్ చేశారు. ఆ రోజు యాక్టివ్ గా పనిచేసింది ఆయనే. ఒక సందర్భంలో గన్నని అసెంబ్లీలో తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్తారు. కానీ ఆయన మంత్రి పదవి తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏమంటే, మా నాయన మంత్రి పదవి కోసం ఇది చేయలేదు, కేవలం ఎన్టీఆర్ చేసిన విధానాలు నచ్చకనే చేశారు. ఆ రోజున్న మినిస్టర్ భీమిరెడ్డి, అందిల భీమిరెడ్డి నిర్మల్ ఎమ్మెల్యే ఆయన. ఈయన కాదు, ఆయన ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్. తర్వాత రామ్మోహన్ రెడ్డి కడప నుంచి వచ్చిన ఆయన ఉన్నాడు. తర్వాత మా మార్కాపు నుంచి వివి నారాయణ రెడ్డి అని 1 టైమ్ మినిస్టర్, 1 నెల మినిస్టర్గా ఆయన ఉన్నారు. తర్వాత ఉన్న వాళ్ళల్లో తిరుపతి వెంకటరత్నం వైఎస్ఆర్ హయాంలో ఆమెకి ఇది ఇచ్చారు, ఇది మహిళా కమిషన్ ఇచ్చున్నారు. దాదాపు అందరూ కూడా అయిపోయారు. ఇప్పటివరకు మనకు బాగా గుర్తున్న పేరు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి మాత్రమే మనకు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాను అనుకోవాలి. మళ్ళీ అంటే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మాజీ మంత్రి ఏం పేరు, గౌడ్ అనుకుంటా, దేవేంద్ర గౌడ్ గారు. వాళ్ళంతా కూడా అప్పుడు ఎటువైపు ఉన్నారు? లేదు, గౌడ్కి అప్పుడు లేదు రాజకీయాల్లో. లేడు అప్పుడు. గౌడ్ రాజకీయం 87 జెడ్పీ చైర్మన్. 84 సంక్షోభంలో వీళ్ళందరూ 87 జెడ్పీ చైర్మన్తో మొదలవుతుంది. మొదటిసారికి వచ్చేటప్పటికి ఆయన 94 అనుకుంటా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన. అప్పటికి వీళ్ళు లేరు. ఆ రోజు ఉన్న వాళ్ళల్లో మనకు ఇంద్రారెడ్డి ఉన్నాడు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో వాళ్ళే మిగిలింది. ఆ రోజు నాదెళ్ల భాస్కర్ రావు క్యాబినెట్లో కిషన్ రావుని సికింద్రాబాద్, తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన కూడా పేరు మహేందర్ ఏదో ఉంటుంది. వాళ్ళిద్దరు మాత్రమే ఆ ఎన్నికలు, ఇది ఈయనని పీజీఆర్ మీద గెలిచింది అతను ఖైరతాబాద్ నుంచి. వాళ్ళిద్దరు మినిస్టర్లు. తర్వాత పి రామస్వామి అని మనకు మహారాజ్గంజ్ మినిస్టర్లు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి గారు కూడా చేశారు. ఎస్వి సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు, బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆళ్ళగడ్డని కాకుండా కోయిలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 85. నాదెళ్ల భాస్కర్ రావు గారి క్యాబినెట్ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు. ఆయన మినిస్టర్ ఉన్నారు. వీళ్ళంతా ఎలా వెళ్ళారు అసలుకి ఆయన వెంట? వీళ్ళంతా సీనియర్స్. భాస్కర్ రావు గారు చెప్పేది వీళ్ళకు. ఇప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి అప్పటికే 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఎన్టీఆర్ గారితో వేవ్ కుదరలేదు. ఎన్టీఆర్ గారి వీళ్ళని డీల్ చేసే విధానం వల్ల వీళ్ళకు సఖ్యత లేదు సీనియర్స్కి. వీళ్ళు ఇప్పుడు దేవినేని నెహ్రూ నుంచి వీళ్ళందరూ ఏంటంటే ఈయన భక్తులు, ఈయన శిష్యులు, వాళ్ళందరికీ ఈయన దేవుళ్ళగా కనిపిస్తాడు. కానీ అప్పటికే రాజకీయాలు ఎస్టాబ్లిష్ వాళ్ళకి ఏంటి ఈ దూరం ఏంటనే ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళంతా కూడా దూరం అయిపోయినారు. ఈ బివి మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండేవారు అప్పుడు? బివి మోహన్ రెడ్డి ఎన్టీఆర్తోనే ఉన్నారు. ఎన్టీఆర్తో ఉన్నాడు. మరి ఇంత కుట్ర చేసి సీఎం అయిన నాదెళ్ల భాస్కర్ రావు గారు ఎందుకు బలాన్ని సమకూర్చుకోలేకపోయారంటారు సమయానికి? అంతమందిని కన్విన్స్ చేయలేకపోయారు. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఉంది. ఎన్టీ రామారావుని ఎప్పుడెప్పుడు గద్దె దింపాలని ఢిల్లీలో ఇందిరాగాంధీ వాళ్ళు కాసుకుని కూర్చున్నారు. నేను డిఫర్ అవుతాను. ఇందిరాగాంధీ కుట్ర చేస్తుంటే
ఇదంతా జరిగేది కాదు. ఇందిరాగాంధీకి సంబంధం లేకుండా పివి నరసింహారావు గారికి సంబంధం లేకుండా వేరే నాయకుడు చేయడం వల్ల అది ఫెయిల్ అయింది. వాళ్ళిద్దరు పెద్ద నాయకులు చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఎన్టీఆర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక నాయకుడు చేశారు ఇదంతా అంటారు, అవునా? పేర్లు అనవసరం, ఆయన కూడా లేరు కాబట్టి ఇప్పుడు దీనికి మళ్ళీ చరిత్రలో సాక్షులు అక్కడి నుంచి తీసుకొస్తాం, మనం తీసుకురాలేం కదా, ఆయన కూడా ఖండించే అవకాశం ఉండదు. ఎన్టీఆర్ తరపున గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఎన్టీఆర్ భక్తులు ఉన్నారు ఆ రోజు. మన దేవినేని నెహ్రూ లాంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలా మంది, వాళ్ళందరికీ ఈయన పట్ల కృతజ్ఞత భావం ఉంది, అభిమానం ఉంది. కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళకే కొంత వ్యతిరేక భావం ఉంది కానీ వీళ్ళందరికీ లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ ఎన్టీఆర్తో గట్టిగా ట్రావెల్ చేశారు. మరి ప్లస్ ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులు, ఆ రోజు కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. ఈ ఉద్యమంలో తెలుగుదేశం కంటే కమ్యూనిస్టులు ఎక్కువ గట్టిగా పోరాడారు అనమాట. సో వాళ్ళందరూ చేయడం కూడా ఏంటంటే ఎన్టీఆర్ తిరిగి రావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మనము నాదెళ్ల భాస్కర్ రావు గారు అంటే ఆ రోజు నడిచిన వారు కావచ్చు, ఆయన క్యాబినెట్లో పనిచేసిన వారిని తీసుకుంటే ఎస్ సుబ్బారెడ్డి గారు మనకు కళ్ళెదురు కనిపిస్తారు. జీవన్ రెడ్డి గారు మొన్ననే రెడ్డి గారు ఉన్నారు కానీ 2009 నుంచి ఎన్నికల్లో లేరు. బయట ఆ రోజు ఎపిసోడ్లో తీసుకుంటే అలా కొంతమంది ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టారు. సుబ్బారెడ్డి గారు మళ్ళీ ఎన్నికకి వెళ్ళారు. ఎన్టీఆర్ గారు ఉండగానే మళ్ళీ టీడీపీలో టికెట్ తెచ్చుకొని గెలిచారు, మినిస్టర్ అయ్యారు. ఆయన క్యాబినెట్లో కూడా మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఒకసారి ఎంపీగా ఊడిపోయారు అనుకోండి. కంటిన్యూగా ఆయనతో పాటు నడిచిన వారు ఎవరెవరు అంటారు? నాదెళ్ల భాస్కర్ రావు గారితో, అంటే ఆయన వెంట వెళ్ళి సంక్షోభంలో మళ్ళీ అట్ట కంటిన్యూగా మళ్ళీ వెనక్కి రాకుండా వెళ్ళిన వారు ఎవరున్నారు? భాస్కర్ రావు గారు 1 month లో క్లోజ్ చేసేసి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు కాబట్టి. కాంగ్రెస్కి వెళ్ళే కదా ప్రజాస్వామ్య తెలుగు దాదాపు ఎవరు లేరు, 2-3 ఎవరు పోటీ చేశారు. ఎందుకంటే ఆ పార్టీ అంత సీరియస్గా చేయలేకపోయింది, అంత బలంగా ఏమీ నిలబడలేదు ఆ పార్టీ. కాబట్టి ఆయన ఒక ఎన్నిక పూర్తి స్థాయి ఎన్నిక చేయలేదు ఆయన. రాజకీయాల్లో ఒక వ్యూహకర్త, మంచి నైపుణ్యం గలవాడు, అందగాడు, చెప్పాలంటే అన్నిటికి మించిన అందగాడు నాదెళ్ల భాస్కర్ రావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. ఎందుకు చివరి నిమిషంలో ఆయన వృద్ధాప్యంలో మరి ఎందుకు బీజేపీలో చేరి